ఇలా ఎంతమందికి ఫోటోలు తీయడం అంటే ఇష్టం. ఈ రోజుల్లో ఎవరికి ఇష్టం ఉండదండి. పెద్ద పెద్ద కెమెరాలతో ఉన్న ఫోన్లు కొంటున్నారాయా. ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా వీడియో రికార్డ్ చేయడం, ఫోటోలు తీయడం. సో ఈ రోజు మన వీడియో ప్రాణుల ఫోటో తీయడం గురించి ఇస్లాం ఏం తెలియజేస్తుందో తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నా పేరు నాజ్నీన్. వెల్కమ్ టు మై ఛానల్ దీన్ విత్ నాజ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవచరించారని అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ప్రళయ దినాన అల్లాహ్ వద్ద అందరికన్నా ఎక్కువ కఠినమైన శిక్ష పొందేవాడు ఫోటోలు తీయవాడు, చిత్రాలు చిత్రించేవాడు. రెఫరెన్స్ సహీ బుఖారీ 5950, సహీ ముస్లిం 2109. అల్లాహ్ ఆదేశం ఇచ్చాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపినట్లుగా అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. నేను పుట్టించినట్లు పుట్టించే ప్రయత్నం చేసిన వానికన్నా ఎక్కువ దుర్మార్గుడు మరెవ్వడూ లేడు. అయితే ఒక ధాన్యపు గింజనైనా మరియు ఒక రవ్వ గింజనైనా పుట్టించండి. సహీ బుఖారీ 5953, సహీ ముస్లిం 2111. ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ప్రతి ఫోటోగ్రాఫర్ చిత్రకారుడు నరకం పాలగును. అతను చిత్రించిన ప్రతి ఫోటో చిత్రంలో ప్రాణం పోసి ఒక రూపం ఇవ్వబడును. అది నరకంలో అతన్ని శిక్షించును. మళ్ళీ ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఒకవేళ నీవు చిత్రం చిత్రించాలనుకుంటే చెట్లు మరియు ప్రాణం లేని వాటిని చిత్రించు. సహీ ముస్లిం 2110. మానవులు, పశువులు మొదలగునవి ప్రాణం గల దాన్ని చిత్రించుట నిషిద్ధమని ఇందాక తెలిపిన హదీస్ ద్వారా తెలుసుకున్నాం. అయితే ప్రింటింగ్ ద్వారా చేతుల నైపుణ్యంతో అయినా లేదా ఏ దానిపైనైనా చెక్కి చేసిన లేదా చిత్రలేఖనం ద్వారా కత్తిరింపులు చేసైనా అచ్చుల ద్వారా అయినా ఏ విధంగా చిత్రించినా అది నిషిద్ధమే. గుర్తుపెట్టుకోండి. ముస్లిం విశ్వాసుడు అన్నప్పుడు ధర్మం ఆదేశం వచ్చినప్పుడు వెంటనే శిరసావహించాలి, వ్యతిరేకించవద్దు. మరి నేను దాన్ని పూజించడం లేదు కదా, సాష్టాంగం చేయట్లేదు కదా, అనగా సస్త చేయట్లేదు కదా అనే సాకులు చెప్పొద్దు. ఇస్లాం దీన్ని నిషిద్ధపరిచినందుకు ఎన్నో లాభాలున్నాయి. కామోద్రేకం నుండి మొదలుకొని వ్యభిచారంలో వరకు పడవేసే ముఖ్య సాధనం ఫోటోలు. అందుకే ఏ విశ్వాసుడు ప్రాణం గల ఫోటో తన ఇంట్లో ఉంచకూడదు. అది దైవదూతలు మన ఇంట్లో ప్రవేశానికి ఆటంకం కలిగిస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు. ఏ ఇంట్లో కుక్క ఫోటోలు చిత్రాలు గలవో ఆ ఇంట్లో దైవదూతలు ప్రవేశించరు. రెఫరెన్స్ సహీ బుఖారీ. కొన్ని ముస్లిం ఇళ్లలో విగ్రహాలు అవిశ్వాసుల దేవదేవతలుగా భావించే వారి ఫోటోలు కూడా ఉంటాయి. అవి ఒక క్లాత్తో మూసివేస్తారనమాట, జనాలకు కనిపించకుండా. ఎందుకంటే వాళ్ళ పరువు ఎక్కడ తగ్గిపోయిద్దా అని అలా మూసేసి ఉంచినా కూడా దైవదూతలు ప్రవేశించరు. గుర్తుపెట్టుకోండి. ఇవి అలంకరణ కొరకు పెట్టాము లేక బహుమానంగా పొందినవి కనుక భద్రపరిచాము అని అంటారు. కానీ వీటి నిషిద్ధత మరీ కఠినంగా ఉంది.